హాయ్ అండి. చూడండి, ఇవాళ నేను టమాటా రైస్ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూడండి: జీడిపప్పు, యాలకులు, మరి మొగ్గ, ఇవన్నీ ఉన్నాయి. పలావ్ దినుసులన్నీ పెట్టుకోవాలండి. చెక్క, లవంగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నామండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చూడండి, నూనె పోసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు మనం తాలింపులో ఇవన్నీ పెట్టుకున్న పదార్థాలన్నీ అయిపోండి. యాలకులు కొట్టి పెట్టుకున్నాం, అవి వేసేసుకొని ఇక అవన్నీ కూడా వేసి వేయించేసుకోవాలండి. దోరగా చక్కగా మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. మాడనివ్వకుండా దోరగా వేయించేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అవి కూడా వేయించుకోవాలండి. అవి సగం వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ మాడిపోతుందండి. సగమే వేగనివ్వాలి. అదిగోండి, అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. ఇక అది బాగా దోరగా వేగాలన్నమాట. ఉల్లిపాయలతో పాటు మంచి వాసన వచ్చే వరకునండి. బాగా వేగిపోయింది. మనం దీనికి సరిపడా కొంచెం వాటర్ మనం కలుపుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. ఆ విధంగానే మనం పోసుకోవాలి. దానికి ముందు టమాటా వేసుకోవాలండి. మనం చేసేది టమాటా రైస్ కాబట్టి కొంచెం టమాటా ఎక్కువగా వేసుకుంటే, అది కొంచెం పైన ఉప్పు జల్లామనుకోండి, మూత పెట్టేస్తే మగ్గిపోతుందన్నమాట. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ పోసేసుకొని అవి ఉడుకు పట్టిన తర్వాత వాటరు దాంట్లోనే తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇది బాగా ఉడికేటప్పుడు దానిలో వేసుకోవాలి. అసలు టేస్ట్ చాలా సూపర్గా వస్తుందండి. రుచికరమైన టమాటా రైస్ అన్నమాట. బియ్యం వేసేసుకున్నామండి. ఇప్పుడు అది బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది టమాటా రైస్. గుమ్మగుమ్మలాడే చాలా టమాటా రైస్ రెడీ ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.